సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. అండ్ ఇవాళ సాటర్డే 17th మే స్టార్టెడ్ సెషన్స్ అట్ 11 o'clock. సో ఇది ఆర్ఆర్బి క్లర్క్ మాక్ అన్నమాట 2024 సిరీస్ది టెక్స్ట్ బుక్లో ఆర్ఆర్బి క్లర్క్ ఫస్ట్ మాక్. సో 2024 వాడు కొన్ని రోజులకు తీసేస్తాడనమాట టెక్స్ట్ బుక్ వాడు. అందుకని రాస్తున్నా ఫస్ట్ అవి కంప్లీట్ చేద్దామని. ఒకరోజు క్లర్క్, ఒకరోజు పీఓ అలా రాస్తున్నా. లేదు ఏవైనా లైవ్ టెస్ట్లు ఉన్నాయి, ఆలివ్ బోర్డ్, స్మార్ట్ క్రీడా, ప్రాక్టీస్ మాక్, అట్లా టెక్స్ట్ బుక్లో అట్లా లైవ్ మార్క్స్ ఉంటే లైవ్ మార్క్స్ రాయాలి. ఇక్కడ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్కోర్, ఎందుకంటే రీజనింగ్లో 39 అయ్యాయి, ఓకే. బట్ -2 ఏమో 2 or 3 పోయినట్టున్నాయి నెగిటివ్స్. అండ్ ఆల్సో క్వాంట్ కూడా 27 అంటే అంత మంచి స్కోర్ ఏం కాదు. ఓకే 66 కదా అవుట్ ఆఫ్ 80. ఓకే ఒక 14 మార్క్స్ తక్కువ. ఆ 4 or 5 మార్క్స్ కూడా వచ్చింటే బాగుండు. 70+, 72+ అలా ఉంటే బాగుంటుంది క్లర్క్. ఓకే, నాట్ బ్యాడ్. అండ్ కట్ ఆఫ్ చూస్తే 58 to 62. సో వాడు పెట్టిన కట్ ఆఫ్ 58 to 62కి 61 వచ్చింది. ఓకే, రీచ్ ది కట్ ఆఫ్. బట్ ఎనీవే మళ్ళీ ఫస్ట్ మార్క్లో ఆ రెడ్ కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ లైన్ ఇచ్చేస్తాడు వాడు, గ్రీన్ ఇవ్వడు. ఈవెన్ దో కట్ ఆఫ్ మధ్యలో ఉన్న మార్క్సే వచ్చినా కూడా ఇంకేం చేయలేము. సో ఇదన్నమాట. యాక్యురసీ కూడా 93%. పర్లేదు, బట్ నాట్ పర్లేదు. ఒక 1 or 2 పోవాలి అంతే, యాక్యురసీ అంత పోకూడదు. అండ్ పర్సంటైల్ 88, వెరీ బ్యాడ్. ఇదన్నమాట మాక్ సంగతి. మీరు కూడా అటెంప్ట్ చేస్తే కమెంట్ చేయండి మీ స్కోర్. సో ఇది ఇంకా క్వాంట్ అన్నమాట. కాన్స్టెంట్ గైడ్ నుంచి చదువుతున్నాను, మిక్స్చర్ అండ్ అలిగేషన్. నిన్న హాఫ్ ఆఫ్ ద క్లాస్ విన్నాను, ఇవాళ రిమైనింగ్ హాఫ్ వింటున్నాను. సో ఒక 45-50 minutes అట్లా అయిపోయింది. ఫర్దర్ నేను క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను రేపటి సెషన్లో. సో ఇది వచ్చేసి ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ సంజయ్ సార్ అన్నమాట. బాగా చెప్తారు, కానీ ఆయనకి ఇంకా అంత పాపులారిటీ రాలేదన్నమాట. బట్ చాలా బాగా చెప్తారు. అప్పుడే ఆర్ఆర్బి క్లర్క్ అండ్ పీఓ సిరీస్ స్టార్ట్ చేశారు. రోజు ఒక క్లాస్ ఉంటుంది ఆయన ఛానల్లో. అండ్ ఆలివ్ బోర్డ్లో కూడా చెప్తారు. అక్కడ కూడా మేబీ వన్స్ ఆర్ ఆల్టర్నేటివ్ డేస్కి 1 వీడియో 1 లైవ్ చేస్తారన్నమాట. బాగుంటుంది. ఎస్బీఐ క్లర్క్ మీన్స్ అప్పుడు కొంచెం ఫాలో అయ్యాను. సో ఇది కంప్యూటర్ 2025ది పెయిడ్ కోర్స్ అన్నమాట. అక్కడ వాళ్ళు సెకండ్కి నంబరు నేమ్ ఇస్తూ ఉంటారు. అది స్క్రీన్ మీద అట్లా అట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో అది కనిపించకూడదు అన్నట్లు అట్లా డ్రా చేసి పెట్టాను బ్లూ కలర్లో. ఏంటో ఈ గొంతు కొంచెం అప్సెట్గా ఉంది గొంతు. ఫర్గివ్ మీ గైస్. సో కమింగ్ టు ది టాపిక్. సో అట్లా నేమ్ అండ్ నంబరు డిఫరెంట్ పొజిషన్స్లో బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. పెయిడ్ కోర్స్ కాబట్టి 2025 సిరీస్ది, అందుకని నేను అట్లా కవర్ చేశాను. అండ్ ఆల్సో అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను కంప్యూటర్ ఎంత చదివాను, 2 వీడియోస్ చదివానా, 1 వీడియో చూసానో ఆర్ చదివానా అనేది నేను జస్ట్ మెన్షన్ చేస్తాను మీకు నా టు డూ లిస్ట్లో ఎంత టైం పట్టింది అని. ఎందుకంటే ఇంకా డైలీ ఇట్లా ఎరేస్ చేసి పెట్టడం, ఇంకా వాయిస్ రికార్డింగ్ చేసి పెట్టడం ఎందుకు అని అనిపించింది అనమాట. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసుకుందే నేను ట్రూగా ఉండి నేను ఎంత టైం వేస్ట్ చేశాను, ఎంత చదువుకున్నాను, ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాను వీక్లో అనేది చూసుకోవడానికి. సో 100% కాదు, 101%, 102% ఐ విల్ బీ ట్రూ అండ్ జెన్యూన్, నథింగ్ ఫేక్ హియర్. అందుకనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో ఐ జస్ట్ మెన్షన్ ఎంత టైం చదివాను కంప్యూటర్ అని, అట్లా అనమాట. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో అక్కడ 27 minutes అవుతుంది అప్పటికి. అండ్ 1 hour క్లాస్ నాకు ఆల్మోస్ట్ 40 or 50 minutesకే అయిపోతుంది. ఎందుకంటే ఆయన చాలా స్లోగా చెప్తాడు కాబట్టి 1.5xలో పెట్టుకుంటా. ఆల్రెడీ ఇంతకుముందు విన్న 2023 పెయిడ్ కోర్సు నేను 24లో తీసుకున్నా. సో అది ఆల్రెడీ ఒకసారి 1 time వినేసాను, అందుకని కొంచెం స్పీడ్గానే పెట్టుకొని వింటున్నా. అర్థమవుతుంది బాగానే. సో ఇది గైస్ నిన్నటి టు డూ లిస్ట్.
ఇవాళ ఐ థింక్ సో సండే May 18th నేను ఇవాళ ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నిన్నటికి వచ్చేస్తే 9:30 ఆ టైంలో లేసాను. సో అందుకు లేట్ అయింది స్టడీ సెషన్ స్టార్ట్ చేయడం. 11కి అట్లా స్టార్ట్ చేశాను. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను మాక్ రాసేసుకుంటాను. ఇఫ్ నా వాయిస్ చిన్నగా వస్తుందంటే కొంచెం వాల్యూమ్ పెంచుకోండి. ఇంతే మాట్లాడగలుగుతున్నాను నేను. సో అది అండ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మాక్ రాసేసుకుంటాను. ఐ ట్రైడ్ ఆఫ్ డూయింగ్ అనాలిసిస్, ఎందుకంటే మళ్ళీ పెండింగ్ పడిపోతాయి అనాలిసిస్, కానీ కుదరలేదు. అంటే మెయిన్ అనాలిసిస్ కన్నా ఐ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇప్పుడే టైం ఉంటుంది నాకు, అందుకని ఐ వాంటెడ్ టు లెర్న్ అని చెప్పి ఓకే అనాలిసిస్ చేయకపోయినా పర్వాలేదు యాజ్ ఆఫ్ నవ్ ఇప్పటికీ, అందుకని పక్కన పెట్టా. బట్ ఖచ్చితంగా చేస్తా, చేయకుండా అయితే వదిలేను, ఖచ్చితంగా చేస్తాను అనాలిసిస్. ఎందుకంటే క్వాంట్ రీజనింగే కాబట్టి త్వరగా అయిపోయింది. నాకు ఒక బాధ ఏంటంటే ఇంగ్లీష్ అనాలిసిస్ చేయాలంటే అసలు ఆ మీనింగ్స్ వాళ్ళు ఇస్తారు అక్కడ, బట్ నేను దాంతో సాటిస్ఫైడ్గా ఉండను అన్నమాట. నేను మళ్ళీ గూగుల్లో వెతుక్కొని కరెక్టా కాదా అని తెలుసుకొని చూసుకొని ఒక క్యాబ్ రాసుకొని చేసేసరికి నాకు ఇంగ్లీష్ లేట్ అవుతుంది. ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ అలాంటి దానికి. బట్ దీనికి ఓన్లీ రీజనింగ్ అండ్ క్వాంట్ కాబట్టి త్వరగానే అయిపోతుంది, చూడాలి. సో దెన్ మాక్ రాసేసాక అరౌండ్ ఆఫ్టర్నూన్ అట్లేమో కొంచెం ఇంకా క్వాంట్ రిమైనింగ్ మిక్స్చర్ అండ్ అలిగేషన్ది వీడియో వినేసాను. ఒక 50 minutes పట్టింది దానికి టైమ్. అండ్ నా గొంతు థ్రోట్ కొంచెం బాగాలేదండి. ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు అండ్ బేర్ చేస్తారు ఈ వాయిస్ని అని. సారీ. అండ్ ఓకే ఇప్పుడు బాగుంది. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వరకు అయినట్టుంది, 3 or something అట్లా. 4 ఆ టైంకి కరెక్ట్గా రీజనింగ్ చేయడానికి కూర్చున్నాను. బట్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చేసరికి అది లేట్ అయిపోయి కాన్వర్జేషన్ చేసి వాళ్ళతో టీ తాగేసి వాళ్ళు ఏదో వర్క్ మీద వస్తే ఆ వర్క్ చూసి అదంతా అయ్యేసరికి నాకు ఇంకా 5:30-6 అట్లా అయిపోయింది. ఇంట్లో ఉంటే ఇదే బాధ, ఎవరో ఒకరు వస్తుంటారు, చదవడానికి అవ్వదు. సో ఇంకా సో అరౌండ్ 6కి ఇంకా మళ్ళీ జస్ట్ క్లాస్ స్టార్ట్ చేసి ఒక 5-10 minutes అయింది అంతే, బ్రేక్ పడింది. సో మళ్ళీ 6కి వచ్చి క్లాస్ రెజ్యూమ్ చేసేసి ఇంకా రీజనింగ్ కంప్లీట్ చేసేసాను. మెయిన్స్ క్లాస్ విన్నాను ఇవాళ, క్లాస్ చేశాను ప్రాక్టీస్. అండ్ దెన్ ఇంగ్లీష్ ఇంకా నాకు నెగ్లెక్ట్ అయిపోతుంది, అసలు డైలీ అవ్వడం లేదు ఇంగ్లీష్ ఎడిటోరియల్. ఓకే అబ్బా ఈ గొంతు ఏంటో. ఓకే. అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్. అయితే నేను పరిచయంది చేయకుండా అభిజిత్ సార్ది ట్రై చేశాను నిన్న, ఎట్లా ఉంది క్లాస్ అని. ఎందుకంటే నేను సోర్స్ మార్చాలనుకుంటున్నా. మొన్నటి వరకు స్టార్టింగ్ ఆఫ్ ద ప్రిపరేషన్ నుంచి నేను అఫైర్స్ క్లౌడే తీసుకున్నాను, ది బెస్ట్ది అది. బట్ నాకు ఏమవుతుందంటే నేను అఫైర్స్ క్లౌడ్ ఫాలో అవుతుంటే ఓన్లీ కొన్ని రోజులే బాగా మోటివేటెడ్గా 2 or 3 days చేసేసి తర్వాత వినట్లేదు, చదవట్లేదు, రివిజన్ చేయట్లేదు. సో ఐ థాట్ ఒక చేంజ్ లాగా ఒక వేరే సోర్స్ ఉంటే ఒక ఇంట్రెస్ట్తో బాగా వింటాం కదా అని చెప్పి ఐ థాట్ ఆఫ్ షిఫ్టింగ్. అంటే 2 sources పెట్టుకుందామని ఇప్పటి నుంచి. ఒక సోర్స్తో ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్కి అయ్యే పని అవ్వట్లేదు. సో అందుకని అఫైర్స్ క్లౌడ్ జస్ట్ ఫర్ రివిజన్ పర్పస్, సేమ్ న్యూసా కాదా అని తెలుసుకోవడానికి. అండ్ కొత్త న్యూస్, పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే న్యూస్ అభిజిత్ మిశ్రా సార్ది పెట్టుకుందాం అన్నట్లు అనుకున్నాను. నిన్న క్లాస్ బాగుండింది. సో ఐ లెట్ యూ నో ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. అండ్ కంప్యూటర్ యాజ్ యూజువల్ ఇందాక వీడియోలో చెప్పినట్టు ఒక 45-50 minutesకి అయిపోయింది. సో ఎటు తిరిగి చూసినా ఇన్ని చేసినా కూడా క్వాంట్, రీజనింగ్, కంప్యూటర్, కరెంట్ అఫైర్స్, మాక్ ఇన్ని చేసినా కూడా 4.5 hours అయ్యింది అసలుకి. ఐ నీడ్ టు ఇంప్రూవ్ ఇట్. ఈ 4.5 hours చేయడానికి ఇంకొక 2 or 2.5 hours లైక్ స్టడీ చైర్లోనే కూర్చొని స్టడీ కైండ్ ఆఫ్ మైండ్తోనే ఉండాల్సి వస్తుంది. పేరుకి 4.5 hours అయినా కూడా మ్యాక్సిమం 5.5, 6.5 hours లైఫ్లో లైక్ ఏం చేసినా చేయకున్నా ఆ 2.5 hours అట్లా వేస్ట్ అయిపోతున్నాయి. ఎట్లా అయిపోతున్నాయో అర్థం కావట్లేదు. అంటే మనం సెషన్ టు సెషన్ బ్రేక్ తీసుకుంటాం కదా, సో అట్లా అయిపోతున్నాయి అన్నమాట. ఏదర్ లంచ్ బ్రేక్ ఆర్ కాసేపు ఒక 15 minutes రిలాక్సేషన్కి అట్లా. సో అదనమాట. ఐ ట్రై టు ఇంప్రూవ్ నెక్స్ట్ వీక్లో. అంటే రేపు ఇంకా ఇవాళ సండే ఏం చేయలేదు, దాని వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ రేపు మండే నుంచి ఐ విల్ మ్యాక్సిమం ట్రై అట్లీస్ట్ 6 or 7 hours కంటిన్యూ చేయాలి అని. అంతే ఈ వీడియోకి. బై బాయ్. విల్ మీట్ యూ సూన్.